చేశారు. అటువంటి కాలేజీలో ఒక మదనపల్లి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిని నేను అధ్యక్ష. ఇవాళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణ కారణంగా నాయకులు ఆ రంగాల్లో నాయకులు తయారు చేశారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆ మదనపల్లి కాలేజీలో చదివిన వాడిని ఇవాళ నేను ఇక్కడ దాకా రాగలిగానంటే అది ఎన్టీఆర్ గారి కలివే అని నేను ఏమాత్రం సంశయం లేకుండా చెప్పగలను అధ్యక్ష. అటువంటి ఎన్టీఆర్ గారి పేరు మార్చడంలో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు. దీని పేరు మార్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గారికి జరిగిన గవర్నమెంట్ కూడా నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇటువంటిది ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. ఏదైనా పని ఏదైనా ఒక పథకం ఫలానా ముఖ్యమంత్రి ఫలానా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పేరు పెట్టడంలో అర్థం ఉంది అధ్యక్ష. కానీ కడప జిల్లా గురించి కూడా ప్రస్తావించారు అధ్యక్ష. కడప జిల్లా పేరు రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా వాసి అయితే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తే ఈ పేర్ల పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడే అనేక మంది ప్రస్తావించారు నాయకులందరూ కూడా స్వామిత్వ కింద డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ తెస్తే దాంట్లో కూడా ఆస్తుల మీద ఫోటోలు పెట్టుకున్నాడు. అది కాక పేర్ల పిచ్చి ఒకటి అధ్యక్ష. ఈ పేర్ల పిచ్చిలో సర్వే రాళ్ల మీద అన్నిటి మీద పెట్టుకున్నారు. ఈ పేర్ల పిచ్చి కారణంగా రాజశేఖర్ కడప జిల్లాకి ఒక ప్రాశస్తం వైశిష్టత ఉంది, చారిత్రక నేపథ్యం ఉంది అధ్యక్ష. దాని పేరు గడప, తొలి గడప. కలియుగ స్వామి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేని భక్తులు కడపలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో దానికి తొలి గడపగా పేరుంటే దానికి క్రమేణా దానికి కడపగా మారింది. అటువంటి చారిత్రక నేపథ్యం వైశిష్టత ఉన్న పేరు పూర్తిగా మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లాగా చేశారు అధ్యక్ష. దీంట్లో ఔచిత్యం ఏందో ఎవరికి అర్థం కాదు. దానివల్ల రాజశేఖర రెడ్డి గారికి గౌరవం పెరిగిందా లేదా వెంకటేశ్వర స్వామికి గౌరవం తగ్గిందా అనేది ఆయన సభలో ఉంటే చెప్పాల్సిన అవసరం ఉందని అధ్యక్ష. ఇటువంటి పేర్ల పిచ్చి కారణంగా ఒకవైపు ఈ మహనీయుని స్థాయిని తగ్గిస్తూనే రెండో వైపు రాజశేఖర రెడ్డి గారిని కూడా ప్రజల్లో చులకన చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అది కాక ముఖ్యంగా నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారి స్థాయిని తగ్గిస్తూ వారిని ఒక కులం ఘాటన గట్టే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి అనే నాయకుడు అందరి మనిషి, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం పనిచేసి చట్టసభల్లో నాలాంటి అనేక మంది బీసీలు రావడానికి కానీ బలహీన వర్గాల నుంచి రావడానికి కానీ లేదా దళిత వర్గాల నుంచి కూడా ఇవాళ వాళ్ళకి సాధికారత లభించే దిశగా వారు ప్రయత్నం చేశారు. అటువంటి అందరి మనిషి అన్ని కులాలకు సంబంధించి కులాలకు అతీతంగా ప్రజలు ఆరాధించే వ్యక్తి పేరు మార్చడంలో ఔచిత్యం నాకు ఏమాత్రం అర్థం కాలేదు ఉద్దేశ. అంటే ఇటువంటి ఏ సంబంధంత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష. దాంట్లో కొంతమంది ఆ పార్టీలో ఉంటున్న వాళ్ళు ఆ సందర్భంలో పేరు మార్పు సందర్భంలో రాజీనామా చేసిన దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు రాజీనామా చేశారు అనే విషయం అర్థం చేసుకోలేదు. నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు కానీ అధ్యక్ష ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష. అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి ఏమాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పేరు తెచ్చుకోవాలి ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష. వారి పేరు నేను చెప్పదలిగాను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి. అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీస నిరసన తెలుపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానంగా నేను భావిస్తాను అధ్యక్ష. అందుకే ఇటువంటి ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కూడా నిలబెట్టాల్సిన ఉంది. ఏ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్ చూస్తుందో ఎన్టీ రామారావు గారి నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ని ఆ బ్రాండ్ని మళ్ళీ నిలబెట్టాల్సి ఉంది. తెలుగు జాతి ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిశ్రమించిన ఎన్టీఆర్ గారికి నిజమైన నివాళి మళ్ళీ వారి పేరును వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది. వారికి నిజమైన మనం ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా అటువంటి నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళని నేను అభినందిస్తూ ఈ గౌరవ సభ్యులను కూడా ఈ బిల్లును సమర్థించాల్సిందిగా కోరుకుంటూ విద్యార్థుల సమస్యలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద సముచిత నిర్ణయం చేసుకుని సమర్థించాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష.